ఓకే, వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యా వార్తలకి స్వాగతం. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వార్తలు మనం చూద్దాం. ముందుగా ఈరోజు పేపర్లోకి వెళ్తే నవంబర్ 17 సంబంధించి ఈనాటి వార్త, ఒక స్టూడెంట్కి గూగుల్ ఏఐ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అదేంటి అంటే, నువ్వు ఈ సమాజానికి భారం చచ్చిపో అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక స్టూడెంట్కి మెసేజ్ ఇచ్చింది. ఎలా ఇచ్చింది అంటే, హోంవర్క్ విషయంలో హెల్ప్ అడిగినటువంటి ఒక విద్యార్థికి గూగుల్ ఏఐ చాట్ జెమినీ మీరు ఈ సమాజానికి భారం, దయచేసి చచ్చిపోండి అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. అమెరికాలోని మిచిగాన్కు చెందిన గ్రాడ్యుయేట్ విద్యార్థి మిథున్ రెడ్డి తన హోంవర్క్లో సహాయం కోసం జెమినీ చాట్ బోర్డును సంప్రదించగా, దీనికి చాట్ బోర్డు బదిలిస్తూ, ఇది నీ కోసం మాత్రమే, నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివేవి కావు, నువ్వు సమయము వనరులను వృధా చేస్తున్నావు, నువ్వు ఈ సమాజానికి భారం, ఈ విషయానికి ఓ మచ్చ, ప్లీజ్ చచ్చిపో అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో సదరు స్టూడెంట్ ఆందోళనకు గురయ్యాడు. దీనిపై సదరు టెక్ కంపెనీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై గూగుల్ ఏఐ చాట్ బోర్డ్ జెమినీ స్పందించింది. నాన్ సెన్సికల్ రెస్పాన్స్తో కొన్నిసార్లు ఇవి ప్రతిస్పందిస్తాయని పేర్కొనింది. ఈ ప్రతిస్పందన తమ నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని గూగుల్ పేర్కొంది. తర్వాత ఇంకొక వార్త, మున్సిపల్ ఉపాధ్యాయులకు పీఎఫ్ అకౌంట్లు, కమిషనర్లకు అనుమతి ఇచ్చిన ఆర్థిక శాఖ. అన్ని జిల్లాల్లో డిఎస్సి ఉచిత శిక్షణ గుంటూరులో ప్రారంభించిన మంత్రి సవిత. ఉన్నత విద్యకు ప్రత్యేక కమిషనరేట్, ఉన్నత విద్యామండలికి అకాడమిక్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యత. మండలిలోని పరిపాలనా అధికారులు కమిషనరేట్ పరిధిలోకి వస్తారు. పాలిటెక్నిక్లు, ఉపాధి శిక్షణ డైరెక్టరేట్, ఐఐటీలతో మరో విభాగం కసరత్తు చేస్తున్న ఉన్నత విద్యాశాఖ. బాలికల భద్రత బాధ్యత ఉపాధ్యాయులదే. వసతి గృహాల్లో బాలికల భద్రతపై హైకోర్టు సూచనలు ఇచ్చింది. హాస్టళ్లకు ప్రహరీలు నిర్మించాలి, సోలార్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలి. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆదేశం. బాలికతో అనుచితంగా ప్రవర్తించిన వాచ్మెన్ తొలగించడానికి సమర్థిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. తర్వాత కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ. సమగ్ర శిక్షా ప్రాజెక్టులో కొనసాగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలను కార్యదర్శి డి దేవానందరెడ్డి రాష్ట్రంలోని పలు కేజీబీవీలను తనిఖీ చేస్తున్నారు. ఆయా స్కూళ్లలోని సదుపాయాలు, నిర్వహణపై స్వయంగా ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా శనివారం పల్నాడు జిల్లాలోని చిలకలూరుపేట, నాదెండ్ల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి సిబ్బందికి, ఉపాధ్యాయులకు సూచనలు ఇచ్చారు. టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల చేయండి అని డీఈఓకు ఫ్యాక్టో నాయకుల వినతి. తర్వాత పాఠశాలలకు పంపాలని ఆదేశం. 3 ఏళ్లకు ముందుగానే డిగ్రీ, సాంప్రదాయ డిగ్రీ విద్యలో సరళీకృత విధానం, వేగంగా డిగ్రీ పూర్తికి వీలుగా యూజీసీ చర్యలు. 3 ఏళ్ల కోర్సు 2-2.5 ఏళ్లలో పూర్తి చేసే వెసులుబాటు. విద్యార్థులు తమ ప్రోగ్రామ్స్ నుంచి బయటకు వచ్చి తిరిగి ప్రవేశించే అవకాశం. తిరిగి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు ప్రణాళిక, త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామంటున్న యూజీసీ చైర్మన్. ఆరోగ్య ప్రాప్తిరస్తు. ఇక నుంచి చిన్నారులకు వైద్య పరీక్షలు. దసరాల్లో తప్పులతో అపార ఆలస్యం. ప్రత్యేక ఆధార్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు. పట్టభద్రుల ఓటుకు 2,96,643 దరఖాస్తులు వచ్చాయి కాకినాడలో. తర్వాత ప్రభుత్వ టీచర్లకు గ్రేడింగ్. విద్యార్థుల ఫలితాల ఆధారంగా పాయింట్లు, పదోన్నతులు, పాయింట్ల బదిలీల్లో పాయింట్లకు వెయిటేజీ. 5 ఏళ్లు మంచి రిజల్ట్ ఇవ్వని ఉపాధ్యాయులపై చర్యలు. సర్కార్కు ఒక విద్యా కమిషన్ సిఫారసు. ఎస్ఎంసీ చైర్మన్ల పాత్ర కీలకం. ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్. మచిలీపట్నంలో జిల్లాలో విద్యార్థులంతా సులభతరంగా ఆంగ్ల భాషపై పట్టు సాధించేలాగా ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. మచిలీపట్నంలోని కృష్ణ విశ్వవిద్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అకాడమీ బ్లాక్లోని ఆడిటోరియంలో జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న 400 మంది ఆంగ్ల ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో శనివారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సులభంగా, సాధారణంగా అర్థమయ్యే రీతిలో ఆంగ్ల భాష వ్యాకరణం ఎలా బోధించాలనే విషయంపై ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారి పివిజే రామారావు మాట్లాడుతూ, విద్యార్థులకు చిన్నతనం నుంచే ఆంగ్ల భాషను నేర్పిస్తే విద్యార్థి అవుతారని తెలిపారు. అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయం రెక్టార్, ప్రిన్సిపల్, డీఈఓలు కలిసి జిల్లా కలెక్టర్ను ఘనంగా సత్కరించారు. 10లో 100% ఉత్తీర్ణత సాధించాలి. నందికొట్కూరులోని ప్రభుత్వ పాఠశాల తనిఖీలో డీఈఓ. టీచర్ల రెసిడెన్షియల్ శిక్షణ రద్దు చేయాలి. విద్యార్థిని ప్రాణం తీసిన పెన్నుల తగు. స్నేహితురాలు దూషించడంతో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య. విద్యార్థుల మధ్య చిచ్చు పెట్టిన పెన్నుల తగు ఓ బాలిక ప్రాణాన్ని బలి తీసుకుంది. పల్నాడు జిల్లా నర్సరావుపేట శివారులోని ఓ కళాశాల హాస్టల్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొల్లాపల్లి మండలం వేలటూరు గ్రామానికి చెందిన జట్టి హనుమంతరావు కుమార్తె అనూష
సదరు కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఇటీవల హాస్టల్లో పెన్నులు కనిపించకుండా పోతుండటంతో 4 రోజులుగా అనుషకు ఆమె స్నేహితురాలకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం పరస్పర ఆరోపణలతో ఒకరినొకరు దూషించుకోవడం వరకు వెళ్ళింది. ఈ పరిణామాల నేపథ్యంలో మనస్తాపానికి గురైన అనుష శనివారం ఉదయం 8 గంటల సమయంలో కళాశాల హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సిబ్బంది వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం తెలుసుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు కళాశాలకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర పండుగగా కనకదాస్ జయంతి 18 అక్టోబర్లో రాష్ట్ర స్థాయి వేడుక. బడ్జెట్ కేటాయింపులకు శాసనసభ ఆమోదం. రేపటి సభలో ప్రవేశపెట్టనున్న బిల్లులు. శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం 7 బిల్లులను ప్రవేశపెట్టబోతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణల నిరోధక బిల్లు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీ బిల్లు, మున్సిపల్ లా బిల్లు, డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి సంబంధించిన బిల్లు సభ ముందుకు రానున్నాయి. టెట్ వివరాల్లో తప్పుల సవరణకు అవకాశం. ఈ నెల 22 వరకు గడువు. టెట్కు తగ్గుతున్న దరఖాస్తులు. అపార నమోదులో జాప్యం వద్దని కర్నూలు జిల్లాలో సూచిస్తున్నారు అధికారులు. రేపటి నుంచి హెచ్ఎంలు ఎంఈఓలకు శిక్షణ. కేజీబీవీ పోస్టుల మెరిట్ జాబితా విడుదల. ఎమ్మెల్సీ ఓటు నమోదులో గందరగోళం. ఈ నెల 6వ తేదీ వరకే పూర్తయిన గడువు. తాజాగా ఓటీపీలు చెప్పాలంటూ ఫోన్లు. గడువు పెంచారో లేదో తెలియని తికమక. గతంతో సర్వర్ సమస్యతో రిజిస్టర్ కాని దరఖాస్తులు ఎన్నో. ఆందోళనలో పట్టభద్రులు. వృద్ధుల సంరక్షణకు కొత్త పాలసీ. అంతరిక్షంలో చేపల పెంపకం. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు. కొలువుల భర్తీకి ఇకపై ట్యాబ్ ఆధారిత పరీక్షలు. రాజస్థాన్ సర్కార్ నిర్ణయం. ఐఐటీ హ్యాకర్లతో ట్రయల్. ఢిల్లీ వాయు నాణ్యత మరింత దుర్భరం. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శనివారం ఢిల్లీలోని మరిన్ని ప్రాంతాల్లో వాయు నాణ్యత దారుణ స్థాయికి పడిపోయింది. వాయు నాణ్యత సూచి 417 పోయింది. ఇది దేశంలోనే అత్యంత దుర్భరం. శుక్రవారం నాటికి 396 AQIతోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా 24 గంటల వ్యవధిలో ఇంకా తీవ్రంగా పడిపోయింది. ఈ స్థాయి కాలుష్యం వల్ల ఆరోగ్యం ముప్పును కూడా ఎదుర్కొంటారు. అనారోగ్యంతో ఉన్నవారు మరింత ఇబ్బందులు పాలవుతారు. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలకు అధికారులు ఒకరోజు వ్యవధిలోనే 5.85 కోట్ల జరిమానాలు విధించారు. ఏఐతో డెత్ క్యాలిక్యులేషన్. రాష్ట్రంలో కొత్తగా 6 విమానాశ్రయాల అభివృద్ధి. సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి 1.92 కోట్ల విడుదల. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హెచ్ఐవికి త్వరలో టీకా. మానవులు అంతరించిపోతే ఆక్టోపస్దే ఆధిపత్యం. భారత్కు 1400 పైగా పురాతన వస్తువులు తిరిగి అప్పగించనున్న అమెరికా. వాతావరణ మార్పులపై సాహసోపేత చర్యలు అవసరం. ఐరాస ఉద్ఘాటన సదస్సులో. బ్రిటన్ వర్సిటీలకు దూరమవుతున్న భారతీయ విద్యార్థులు. 10 దేశాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు. ఈ బస్ డిపో దేశంలోనే తొలి మహిళా స్పెషల్. ఢిల్లీలో ప్రారంభించిన ఆప్ సర్కార్. 10 నిమిషాలకు మించి టాయిలెట్లో కూర్చోవద్దు. వైద్య నిపుణుల హెచ్చరిక. టాయిలెట్లోకి సెల్ ఫోన్ తీసుకువెళ్ళటం, ఫోన్లో మునిగిపోయి ఎక్కువసేపు అందులో కూర్చోవడం ఇటీవల కాలంలో చాలామందికి అలవాటుగా మారుతున్నది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. టాయిలెట్లో 10 నిమిషాల మించి కూర్చోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా మొలల వ్యాధి ముప్పు పెరుగుతుందని, కండరాలు బలహీనంగా మారతాయని టెక్సాస్ యూనివర్సిటీ సౌత్ వెస్టర్న్ మెడికల్ సెంటర్ కోలోరెక్టల్ సర్జన్ డాక్టర్ లైక్యూ హెచ్చరిస్తున్నారు. సగం 10 నిమిషాలకు మించి టాయిలెట్లో ఉండొద్దని న్యూయార్క్లోని స్టోనీ బ్రూక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరా మంజూర్ సూచించారు. టాయిలెట్ కమోడ్పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుందని, దీంతో పాయువు దిగువ పురుషనాళం చుట్టూ ఉండే సిరలు రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలు ఏర్పడతాయన్నారు. రెగ్యులర్ కేసుల విచారణ గురువారంలో ఉండదు. సుప్రీంకోర్టు సర్క్యులర్ వెల్లడి. మెగా డిఎస్సికి సర్వం సిద్ధం. మంత్రి సవిత. ఫోన్లో గేమ్స్ ఆడుతున్నాడని కొడుకుని బ్యాట్తో కొట్టి చంపేశాడు ఒక వ్యక్తి. క్రెడిట్ కార్డ్ ఇన్సూరెన్స్ అదనపు ఛార్జీలు లేకుండానే అన్నీ వర్తిస్తాయి. ఒక్క ఫోన్ జంట ప్రొఫైల్స్. ఓకే, ఇవి ఈనాటి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీగౌతమ్ న్యూస్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని విద్యా వార్తలతో మీ ముందుకు రాబోతుంది శ్రీగౌతమ్ న్యూస్. థ్యాంక్ యూ.